రీసెంట్ గా రష్యా రాయబారి పుతిన్ దూత మోదీని కలిశారు. ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో జరిగిన ఈ భేటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎంజీ రావు గారు, ఏంటి భేటీ ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు పుతిన్ దూత మోదీని కలిశారు? అండ్ రష్యాకు మోదీని ఆహ్వానించినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు మోదీ రష్యా పర్యటన ఉండబోతోంది? అండి, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, వెస్ట్ ఏషియా క్రైసిస్లో ఉంది. అక్కడ రష్యా హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ వల్ల ఎల్ఎన్జి పెట్రోలియం సరఫరా ఆగిపోవడం, ఇలాంటి క్షణంలో ఈ తర్వాత ఈ రష్యా చైనాలు ఇరాన్ వెనకాల ఉన్నాయని ఒక స్పెక్యులేషన్ నేపథ్యంలో ఇప్పుడు రష్యా నుంచి పుతిన్ యొక్క ఒక ప్రత్యేక దూత, అంటే రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అంటే వ్లాడిమిర్ పుతిన్కి చాలా చాలా క్లోజెస్ట్ పర్సనాలిటీ అనమాట. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మంత్రవ్ న్యూఢిల్లీ పర్యటనకు రావడం, ప్రైమ్ మినిస్టర్ మోడీతో సంభాషించడం. ఈ ప్రైమ్ మినిస్టర్ మోడీతో సంభాషించినప్పుడు అక్కడే అజిత్ దోవల్ ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, తర్వాత ఎస్ జయశంకర్ గారు, తర్వాత ఎకనామిక్ మినిస్టరు, ఇలా రక్షణ శాఖ, ఇలా ఎందరో ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగిందనమాట. చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగిన ఒక విషయం. తర్వాత పుతిన్ నుంచి ఒక స్పెషల్ మెసేజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చిందనేది కూడా మనం చెప్పవచ్చు. మరి ఎటువంటి మెసేజ్ అంటే, ఇప్పుడు వరకు అందుతున్న వార్తల ప్రకారం ఏంటంటే, ఇండియా ఏంటంటే కొన్ని విషయాల్లో సఫర్ అవుతుంది ఇరాన్ యుద్ధం వల్ల. హర్ముజ్ స్ట్రైట్ వల్ల ఆయిల్ పెట్రోలియం కొరత ఒకటి, తర్వాత ముఖ్యంగా ఎల్ఎన్జి ఈ గ్యాస్ సరఫరా ఎక్కువగా కొరత ఉందన్నమాట. ఇప్పుడు రష్యా పెట్రోలియంతో పాటు ఎల్ఎన్జి ఎల్పిజి సప్లై చేసే కెపాసిటీ ఉన్న ఒక దేశం అనమాట, ప్రపంచంలోనే ఆయిల్ సూపర్ పవర్ అది. కాబట్టి ఇప్పుడు రష్యా ఇండియాని ఆదుకోవడం అనే ఒక మెసేజ్ డైరెక్ట్గా పుతిన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీకి రావడం. మీరు ఏం బాధపడవద్దు, ఎల్ఎన్జి ఎల్పిజి సప్లై ఎక్కువ చేస్తాం, తర్వాత పెట్రోలియం సప్లై అంతా ఎక్కువ చేస్తాం, ఇండియాలో కొరత రాదు అని చెప్పడం అనమాట. అంటే ఏంటి, అమెరికా నుంచి మనం కొంటాం ఇరాన్ యుద్ధం వల్ల అన్నట్టు ఒకటి ఉంది. కాబట్టి అమెరికా నుంచి కొనాల్సిన ఎక్కువ రేటు కొనాల్సిన అవసరం మనకు ఉండదు. అంటే ఇప్పుడున్న తక్కువ రేటు కాస్త ఎక్కువైనా రష్యా మనకి సప్లై అనేది అత్యంత ప్రధానం అనమాట. ఇది అతిపెద్ద ఒక అష్యూరెన్స్ పుతిన్ డైరెక్ట్గా తన దూత ద్వారా నరేంద్ర మోడీకి చెప్పడం అనమాట. అది ఇండియా రష్యాల మధ్య ఉన్న సంబంధాలకి ఒక ఎంతటి విశిష్టమైన సంబంధాలు ఈరోజు మనం చెప్పవచ్చు. అంటే మనం ఆపదలో ఉంటే ఎప్పుడూ రష్యా ఆదుకుంటుంది అనడానికి ఒక నిదర్శనం. ఇక దీంతో పాటు రెండోది ఏంటంటే బ్రిక్స్. ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ మనకి సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరగబోతుంది. దీనికి వ్లాడిమిర్ పుతిన్ ఇండియా విజిట్ చేయబోతున్నారు. ఈ విజిట్ ఉంటుంది అని ఆల్రెడీ రష్యా దాన్ని ధృవీకరించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా 24వ ఇండియా రష్యా యొక్క శిఖరాగ్ర సమావేశానికి కూడా రష్యాకి మన మోడీ గారు వెళ్ళబోతున్నారు. ఇటు మోడీ ఈ సంవత్సరంలో మోడీ పర్యటన ఉంది, అదేవిధంగా వ్లాడిమిర్ పుతిన్ ఇండియా పర్యటన ఉంది. ఈ రెండిటికి సంబంధించిన విషయాలు మాట్లాడడం అనేది ప్రత్యేక దూత ప్రైమ్ మినిస్టర్ మోడీతో చర్చించడం జరిగింది. దీంతో పాటు ఇరాన్ యుద్ధం, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ యుద్ధం ఆగాలన్నా, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలన్నా చాలా కీలక పాత్ర పోషించే దేశమే రష్యా. ఎందుకంటే రష్యా అనేది ఇరాన్కి అతిపెద్ద సహాయకారి, హెల్ప్ చేస్తున్న దేశం. కాబట్టి రష్యా ఏం చెప్పితే ఇరాన్ అది చేస్తుంది. కాబట్టి ఈరోజు రష్యా ప్రత్యేక దూత ఇక్కడ రావడం అంటే ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇండియా చాలా కీలక పాత్ర పోషించబోతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటికే హర్ముజ్ స్ట్రైట్ ద్వారా ఇరాన్ మన గ్యాస్ ఆయిల్ సప్లై చేస్తుంది అంటే దాని వెనకాల రష్యా ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఇక్కడ ఉంది అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇండియా రష్యాలు కలిసి ఇరాన్ యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషించబోతుంది. అంటే శాంతి ఒప్పందానికి సందర్భించి హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడానికి సందర్భించి అనమాట. ఇది ప్రపంచాన్ని షేక్ చేస్తున్న న్యూస్. అంటే ఇటు చైనా పాకిస్తాన్ మీడియేటర్గా వెళ్తున్నాయి కాబట్టి రష్యా ఇండియాలో రంగంలో దిగితే ఇటు పాకిస్తాన్ గొడవ ఉండదు, చైనా గొడవ ఉండదు. నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటా, చైనా రష్యాలు ఎంత వాటి మధ్య ఒక అంతర్గత శత్రుత్వం ఉంది. ఎందుకంటే చైనాని ఎప్పుడు కూడా రష్యాని నమ్మదు, రష్యాని ఎప్పుడు చైనా నమ్మదు. అక్కడ ఉమ్మడి శత్రువు అమెరికా ఉన్నాడు కాబట్టి రష్యా చైనాల మిత్రత్వం. కానీ రష్యా ఇండియాలు మాత్రం ఒక సహజ మిత్రత్వం, అంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒకరికొకళ్ళ నమ్మకం. ఇటు పాకిస్తాన్ చైనాలు మీడియేటింగ్గా రష్యా ఇండియాలు ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఇటు చైనాకి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట. పుతిన్ నుంచి ఒక స్పెషల్ దూత ఇండియా రావడం అంటే. అదేవిధంగా పుతిన్ నుంచి ఒక స్పెషల్ దూత, అది కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మంత్రో, అది కూడా పుతిన్కి చాలా క్లోజెస్ట్ అలై. అంటే ఒక్కటేనండి, ఇక్కడ ఇండియా
తర్వాత రష్యాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయంటే ఇక ట్రంప్ వీళ్ళ మీద ఆధారపడాల్సిన ఒక పరిస్థితి ఇక్కడ వస్తుందని తెలుస్తుంది. తర్వాత బ్రిక్స్ని ఇంకా శక్తివంతం చేయడం, ఈ విధంగా ఎన్నో ప్రత్యేకమైన విషయాల మీద, చాలా అంతర్గతమైన దౌత్యపరమైన విషయాలు, ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక చాలా పెద్ద విషయాలని ఈరోజు పుతిన్ ప్రత్యేక దూత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు చర్చించడం జరిగింది. ఇది చైనా, పాకిస్తాన్, అదేవిధంగా అమెరికాలకి చాలా పెద్ద షాకింగు. తర్వాత ఇరాన్ యుద్ధం ఆగడానికి ఇది ఒక ప్రాతిపదిక అవ్వబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.